అప్లికేషన్లు ఉన్నాయి. మొత్తం వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు లాజిక్ అర్థమైందా? రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెవెన్యూ సదస్సులు ఏవైతే నిర్వహించారో ఆ రెవెన్యూ సదస్సులలో వచ్చినట్టు మొత్తం అప్లికేషన్ల కంటే సాదా బైనామా అప్లికేషన్లు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో వచ్చిన అప్లికేషన్లు 8 లక్షలు అయితే కేవలం సాదా బైనామాల కోసం వచ్చిన అప్లికేషన్లు 9 లక్షలకు పైగా ఉన్నాయి. సో అధికారులు రాగానే వీళ్ళు దీన్ని పరిష్కరిస్తామనగానే పాత ఐఏఎస్లు అందరూ వద్దన్నారట. కొంత కింద మీద లాగినట్టు ప్రయత్నం చేసి మరి ఎందుకు వాళ్ళకి ఏం ప్రయోజనాలు దాగి ఉన్నాయి దాని వెనకాల? వాళ్ళు ఎందుకు జాప్యం చేస్తారు? లేదు మేము మాటిచ్చినాం రైతులకి ఖచ్చితంగా ఈ సాదా బైనా పరిష్కరించాల్సిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టుట్లా అజీరా ముందడు పోయిందట. ఆ పోయిన దాన్ని కూడా ఇంకా కోర్టు నుంచి స్టే వికెట్ చేయించాల్సిన అధికారులు దాన్ని అక్కడనే పెడతారు. వాటికి ఓకే, వీటికి పరిష్కారం లభిస్తే 18 లక్షల కుటుంబాలకు ఊరట లభిస్తుంది. దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో ఆదరణ వస్తుంది. కానీ అధికారులు ఏ ఉద్దేశంతో భూభారత చట్టంలో పేర్కొన్న సాదా బైనామాల అధికారాల సమాచారాన్ని కోర్టులకు సమర్పించడం లేదో అర్థం కాని విషయంగా మారింది. ఇంకెవరికి అర్థం కావాలి? మరి ప్రభుత్వానికి అర్థం కాకపోతే, మనకు కూడా అర్థం కాకపోతే ఎవరికి అర్థం కావాలి? ప్రభుత్వం దీని మీద గట్టిగా సీరియస్గా తీసుకొని కోర్టుకి తగిన సమాధానం చెప్పి ఆ సాదా బైనామాల పరిష్కారానికి మార్గం సుగమం చేసుకోవాలి. ఇక 5A 5B తొలగింపుతోనే సమస్య వచ్చిందట. ఏంది ఇది యాక్టు? ROR 1971 యాక్ట్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ సాదా బైనామాలకు అవకాశం ఇవ్వద్దని నిర్ణయించారు వాస్తవానికైతే. కానీ కొంతకాలానికి బాగా పంపకాలు, నోటి మాట, తెల్ల కాగితాల ద్వారా కొనుగోళ్లు తెలంగాణలో సాధారణమని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. దాని ఫలితంగానే ROR యాక్ట్ 1971లో 5A 5B సెక్షన్ల తర్వాత అమెండ్మెంట్ చేశారు. ఈ సెక్షన్లను సవరణ చేసిన అన్నట్టు. 5A ద్వారా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల రెగ్యులరైజేషన్, వాటిపై 5B కింద ఆర్డీఓకు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు నిర్దేశించారు. సో 5A అంటేనేమో ఈ సాదా బైనామాలు అంటే తెల్ల కాగితం మీద రాసుకుని అవి ఇవన్నీ కూడా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఇవ్వడం. తర్వాత ఈ 2 సెక్షన్ల ద్వారా ఇంకో 5B కిందనేమో ఆర్డీఓకు అభ్యంతరాలు వ్యక్తం చేసుకోవడం. దాంతో 1971 1989 మధ్యకాలంలో భూమి ఎలా సంక్రమించినా అది వాస్తవమైతే రికార్డులకు ఎక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది అప్పుడు. సో 1989లో పెట్టారు కదా ఈ 2 సెక్షన్లని. ఈ తర్వాత ఏం చేశారు? 1971 1989 మధ్యకాలంలో ఆ భూమి ఎట్లా వచ్చిందనే సంబంధం లేదు. ఇక అది వాస్తవం అయితే రికార్డులను ఎక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది.